హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. చాలా రోజులైంది వీడియో తీసండి. ఈరోజు హార్వెస్ట్ చేశానండి. మేబీ ఒక ఆఫ్టర్నూన్ వరకు కావచ్చు అని అనుకుంటున్నాను. సైజు కాయలు చాలా బాగున్నాయి. అవి చాలా అంటే చాలా బాగున్నాయండి. మన తోట దగ్గరికి తీసుకెళ్తున్నారండి. కాస్ట్ కూడా 120 అండి. పోయిన మంత్ రైతులంతా చాలా సఫర్ అయ్యారండి. 70-80 ఆ మధ్యలో జూలై మంత్, జూను 20 తర్వాత జూలై ఎండింగ్ అంతా అదే రేట్ జరిగిందండి. బట్ ఈ మంత్ చాలా కాస్ట్ పెరిగిందండి. మేబీ 140 మార్కెట్ నడుస్తుంది. బట్ మన తోటలోకి వస్తున్నారు కాబట్టి 120కి ఇస్తున్నా అండి. ఆఫ్టర్నూన్ అవ్వచ్చండి. ఇవి సైజులు చాలా బాగున్నాయి. ఇవి అంటే ఇంకా జస్ట్ అక్కడక్కడ మాగినేటివి కాలిపికాయండి. ఇవి ఇంకా ఫ్లవర్ బ్లూమింగ్ అయ్యేటివి. ఈ టుడే నైట్ చాలా ఫ్లవర్ బ్లూమింగ్ అవుతుంది. రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను. మార్నింగ్ చూస్తాను. మేబీ కనిపించకపోవచ్చు. అంటే ఈ ఆఫ్టర్నే కాకుండా మరి ఈ సైజ్ కాయలు మరి ఒక 5 tons దాకా ఉన్నాయండి. 5 tons అంటే మేబీ ఒక 1 weekలో పడచ్చు. అవి కాకుండా 5 tons పడేటివి కాకుండా మరి ఇలా బ్లూమింగ్ అయ్యి ఇలా అయినవి ఉన్నాయి. ఇలా బ్లూమింగ్ అయినవి కూడా ఉన్నాయండి. అంటే చాలా బాగుందండి. మేబీ ఎండ కనిపిస్తుంది లేదని తెలియదు నాకు. ఈ ఫ్లవర్స్ అంతే నైట్ బ్లూమింగ్ చాలా అంటే చాలా అవుతాయి. రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు. ఎందుకంటే జూలై మంత్ అంతా రైతులు ఎందుకు పెట్టాన్రా డ్రాగన్ అనే రేంజ్ వరకు వెళ్ళారండి. తెలియని రైతులు మనకు తెలుసు కాబట్టి అంతా అని అనుకోలేదు. బట్ కాకపోతే ఎవ్రీ ఇయర్ జూలై మంత్ మాత్రం చాలా లోగానే ఉంటుందండి. ఎప్పుడైనా కూడా లోగానే ఉంటుంది. ఆ జూలై మంత్ ఒకటి తట్టుకుంటే చాలండి. 40కి వెళ్ళచ్చు, 50 కూడా వెళ్ళచ్చు. ఆ మంత్ అలా ఎందుకో అర్థం కాదండి అది. బట్ ఈ మంత్ సెకండ్ థర్డ్ నుంచి 130, 140 నుంచి రైజ్ అయ్యిందండి. మొన్న మీరు నమ్ముతారో లేదో ఒక 1 day బ్యాక్ హైదరాబాద్కి 900 kgs వచ్చాయండి మార్కెట్కి. ప్రతిరోజు 10 నుంచి 20 టన్నులు వెళ్ళే చోట 900 kgs వచ్చాయండి. ఇంకా అర్థం చేసుకోండి ఎంత డెఫిషియన్సీ ఉందో డ్రాగన్ అనేది. యాక్చువల్గా జూలై మంత్ కూడా తగ్గకూడదు. ఎందుకు తగ్గింది అంటే చెప్తున్నా మీకు. అది కూడా రీజను కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 3 కలిపి ఆంధ్ర మీద, తెలంగాణ మీద పడ్డాయండి. దానివల్ల తగ్గిపోయింది. మేబీ ఇంకా తగ్గదు. ఈ మంత్ నుంచి డిసెంబర్ వరకు రైజింగ్లోనే ఉంటుందండి. 100 above ఉంటుంది, నో ప్రాబ్లం. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఏంద్రా 50 రూపాయలకు పోయింది, 40 రూపాయలకు పోయింది అని ఆలోచించుకోకుండా ఇప్పటి నుంచి బాగా చేసుకోండి. దానికి ఏమైతే సైజులు రావడానికి కూడా కొన్ని న్యూట్రిషన్స్ ఇవ్వండి. చాలా బాగుంటాయి. సైజులు కూడా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు నేను ఇంతవరకు ఒక 5.5 ton అమ్మానండి. ఈరోజు కూడా 400 kg దాకా అమ్ముతున్నాను. రేట్ చెప్పాను కదా, అది 120. నేను కూడా 70కి, 80కి, 90కి ఈ 3ట్లోనే అమ్మానండి. ఎందుకు మరి జూలై ప్రతి ఇయర్ జూలై ఇలానే ఉంటుంది. బాధపడాల్సిన అవసరం లేదండి. ఆగస్టు నెల నుంచి డిసెంబర్ వరకు రేట్ రైజ్ అవుతుంది. కాబట్టి కొత్తగా పెట్టాలనుకునే రైతులు ఈ రేట్ చూసి నీ అమ్మ ఎందుకు పెడదాం రా అనుకుంటున్నారు. అలా అనుకోకండి, పెట్టండి. చాలా బాగుంటుంది. నేను చెప్పేది ఒకటి, చాలా బాగుంటుంది. ఈ రేట్ చూసి చాలామంది రైతులు బ్యాక్ స్టెప్ వేశారు. నన్ను అడిగితే బ్యాడ్ అని చెప్తాను. ఏది బ్యాక్ స్టెప్ వేయడము. మీరు పెట్టడం చాలా మంచిదండి. ఎందుకంటే నాకు ఇయర్ మహా అయితే 1,00,000 రూపాయల నుంచి 1,10,000 అయిందండి. నేను డిసెంబర్ వరకు ఏమేం కావాలో అని ఇచ్చేసుకున్నాను. ఇంక 5 months జస్ట్ తీసుకోవడము, కాయలు కోయడము, డబ్బులు తీసుకోవడం అంతేనండి. అంతకుమించి ఏమీ లేదు. నా సలహా ఏంటంటే కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టచ్చండి. ఏం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ తట్టుకొని నిలబెడితే ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకి 1 lakh దాటదు. అదే నేను చెప్పేది. బాగా పెట్టండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఎందుకు రేటు ఇలా డౌన్ అయిపోయిందని ఆలోచించేదండి. ఎవ్రీ ఇయర్ జూలైలో జరిగే కామన్ ఇది. లాస్ట్ ఇయర్ కూడా ఇంతే. లాస్ట్ ఇయర్ 50 రూపీస్కి వెళ్ళిపోయింది. ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే వెళ్ళిపోయింది. ఆగస్టుకి మళ్ళీ సేమ్ 110, 120, 130 అలా ఫిక్స్ అయ్యి కూర్చుంది. ఇంకా పెరుగుతూ ఉంటుందండి.
అందులో ఇబ్బంది ఏం లేదు. ఇదే అని చెప్దాం అనుకుంటాను. ఛానల్ వీడియో తీయగానే పెట్టాను. కొత్తగా పెట్టాలనుకున్న పెట్టచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకురా వీడియో తీస్తున్నాడు, కొత్తగా పెట్టుకోండి మొక్కలు బాగుపోతాయనే మైండ్లో ఉంటారు జనాలంతాను. అది మీ మైండ్, అది మీ ఇష్టము. చెప్పాను నేను. మనకంత సీన్ ఏం లేదు. మీరు పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత, నాదేం పోతుంది చెప్పండి, అంతే కదా. నేను చెప్పాను. ఓకేనా? సరే అండి, మీ ఇంతసేపు వీడియో తీసాను, మీకు కనిపించలేదు తెలియదు, కానీ ఎండ కొద్దిగా బాగానే ఉంది, అందుకని కనిపించకపోవచ్చు. మీకు ఫ్లవరింగ్ కనపడలేదు, కాయ కూడా కనపడలేదు. నైట్ బ్లూమింగ్ అయితే చాలా అవుతుంది బ్లూమింగ్. రేపు మార్నింగ్ తీస్తానండి. ఓకేనా? ఛానల్ లేదని చెప్పి తీశాను. ఎందుకంటే రేటు చాలా డౌన్ అయిపోయింది. నాకు కొద్దిగా బాధ అనిపించింది. ఏం పర్లేదు అంటే 80-90, అందులో బాధ ఏముందండి, పర్లేదు. వాటికి కూడా 80-90 అంటే తక్కువ ఏమని చెప్పండి. 3 స్టేట్ల నుంచి 2 స్టేట్లకి వచ్చేసాయండి. ఏది కర్ణాటక, ఆ నుంచి వచ్చేసి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఈ 3 పెద్ద ఏది బెంగళూరు, ముంబై కాదనుకొని మన ఆంధ్ర, తెలంగాణకు వచ్చాయంటే అర్థం చేసుకోండి మన దగ్గర ఎంత కన్జంప్షన్ ఉందో డ్రాగన్ ఫ్రూట్. మన దగ్గర ఇంతమంది రైతులు పెట్టినా కూడా, కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. అన్ని ఉన్నా కూడా మళ్ళీ రేట్ రైజ్ అయిందా, అదే అంటుండేది. పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ ఒక వీడియో తీస్తాను. బ్లూమింగ్ అవుతున్నాయి, రేపు మార్నింగ్ అవుతాయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.